లేచిర్రారా ఏడా నైట్ చింటిగా హాస్పిటల్ తీసుకొచ్చిన. నేను అందరు నాగం తెంగిడు సాధింపులు అని చూడు వానికి ఏమైందిరా? నిన్నేవడో డీజే కడ వీని గుడ్ల మీద కూడా అన్నిండంట. ఒకటి పెద్దగా అయిందని ఏడిస్తే తీసుకొచ్చిన. ఉంటే ఆయన తీసేస్తారా? పోయేలా ఉన్నాయన్నాడు డాక్టర్. పోతే పోని అని వాళ్ళ లవర్ని ఇంకేం చేసుకుంటాడు వాడు? మనకు సెట్ చేయమనరా? పెద్దది నీకు చిన్నది నాకు. రేపు వానికి పెద్ద మనిషి ఫంక్షన్ పెట్టమంటాడు, అడుగురా వాడిని ఒకసారి. రేపెందుకు రా దావతలేదా? ఎల్లుండి చేద్దాం, కుడుకలు రెడీ చేసుకో. రేపు వానికి ఊకుండా పెట్టడానికి ఒక మంచి కుర్చీ మాట్లాడరా. వీనికైతే తీసేయండి రా, అమ్మాయి లెక్క మార్చుకొని నేనే ఉంచుకుంటా. దెంగురా సప్పుడే ఒక్కలంజోడు కన్నా పట్టి ఉందారా నేనంటే. వాడు చేంజ్ అవుడు కళ్ళారా చూసుకుంటే ఎట్లా ఉంచుకుంటా అంటున్నావురా నువ్వు? నేను ఉంచుకుంటారా? అరే వాడు నాకురా, నువ్వు వదిలేరా, నీకు నైట్ దావత్ ఇస్తా. మరి ఎంత ఖర్చు చేస్తావురా? 116 ఎక్కువైతే నాయనకి ఇచ్చేయి. మడిచి వానికి పెట్టు, ఎట్లాగా పెద్దగా అవుతుంది కదా అంది. అరే డాక్టర్ వచ్చి చింటు గానికి ఏమో చెప్పిండ్రా? అరే చింటు డాక్టర్ ఏం చెప్పిండ్రా? టాబ్లెట్స్ వాడితే తక్కువ అవుతుంది అని చెప్పిండు. మంచి ఛాన్స్ మిస్ రా, లేదంటే చింటుగా నేను మంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్, ఈ బతుకు బతకలేదు. గణపతి లెక్కలు వేసి దావత్ వేసుకుందాం రాత్రి మరి. సరే ఉండు వస్తున్నా, లెక్కలు మొదలు పెట్టుర్రిగా. గణేషన్ సామానికి 5,000 అయింది, డెకరేషన్ 6,000 అయింది, డీజేకి దానికి దీనికి కలిసి మొత్తం 16,000 అయినాయి. నా పెట్రోల్ ఖర్చు 500 అయింది. నువ్వు లెక్క పెట్టేటోడు ఉంటే ఆతలు కూడా లెక్క పెట్టిస్తావురా. నువ్వేం తిరిగినావని రా, అంతా వచ్చింది నీకు. పులిహోర పంచలేదారా? పూక మనం తిరిగింది 5 వాడలు, దానికి 100 రూపాయలు కూడా ఉడది. నాకు వచ్చింది పెట్రోల్. ఇంత ఉత్సవత్తా నడుపుకో, అంగటోడు ఉంటే ఊరంతా అంగ పెడతావురా నువ్వు. ఆరా చింటూ 5 కిలోల మసాలా గ్రైండర్ పట్టు అని ఇస్తే 3 కిలోలు అవుతాయిరా. జీడిపప్పు ఇంకా దారుణరా, దాపెట్రా అన్నందుకు కూడా కేజీ మింగ్ తారా. దెంగకు నేను 1/2 కేజీ తీసిన. బీడి పిచ్చం కళ్ళుద్దరు లంజడుకులు తయారయ్యారు అందరూ. అబ్బో నువ్వు సంసారి, బొంగుల మీద పైసలు ఇవ్వరా? అట్లనా? ఉండి లోపల పైసలు ఇవ్వరా మరి? సరే సరే, మింగిన కాడికి అందరం మింగినా కానీ మిగతా పైసలతో నన్ను దావత్ తీసుకుందాం. ఎక్కడి రా చంద పైసలు అయిపోయినాయి. దెంగుతా సుల్లిగా 12,000 మిగిలినాయి. దుకాణాల సామాన్లు గట్టంగా మిగిలిన దావత్ తీసుకుందాం. మరి ఎక్కడ చేద్దాం దావత్? ఎక్కడ చేసుడు కాదు, వండేవాడేవాడు అసలు. నేను వండుతారా? వద్దద్దు, వీడు చేసి రద్దు, గుద్దమండు వద్దు. వీడు చేసిన వంట తిన్నందుకు బాత్రూమ్ అంతా గబ్బైంది, అట్లా దెంగిడు మా అయ్య నన్ను. నేను వండకపోతే నేను రానే రాను. వీళ్ళు అంజడుకు ఎవరు పిలిచింది, పైసలు ఇచ్చి దెంగిరా నువ్వు వించారు. నువ్వు రాకుంటే నీ బీర్లు పంచుకుందాం అనుకుంటున్నా మరి. అట్లుంటది అరా, నేను లేకుండా దావత్ ఎట్లుంటది? నువ్వెందుకు రా పువ్వు కానివి? తాడు నీ గ్లాసులు ఆడమా? నువ్వు లేకుండా దావత్ మంచిగానే ఉంటది. ఏడువకు వట్టిగానే అన్నలే. నీ వండుతా లేక ఎన్నిటికి పోదాం మరి? 11 వరకు పోదాం. చల్, నాకు గొడ్లు కట్టేసి నైట్ 6 వరకు పోదాం. అప్పుడు పోయి దయ్యాలు వేసుకునే టైంకి తిందామా? ఆ టైంకి దోమలు వరుస పెట్టి ఎక్కుతాయి మనల్ని. నాకు మార్నింగ్ అయితే కుదరదురా. సరే నువ్వు చెప్పినట్టు నైట్ చేసుకుందాం కానీ కాటన్ బిల్లు ఎక్కువ నీ పేరు మీద. మా డాడీ గొడ్లు చూసుకుంటా లేరా, మనం మార్నింగ్ చేసుకుందాం. సరే రేపు గుర్తుందిగా, మర్చిపోకుర్రు రేపు ఎవరు. ఇంతేనా, ఇంకేమైనా మర్చిపోయినావా? అరే రే, వాటర్ క్యాన్ తెచ్చినాం కానీ వాటర్ తెచ్చుడు మర్చిపోయినాం. ఏం పోసి అంటారు, ఇంత చోసి అంటారా? నీళ్లు లేకుండా టిన్ ఎందుకు తెచ్చిరా? గుద్ద కింద తెచ్చి కూకునే తందుకా? సరే నేను పోయి తెస్తా. రాంగా సిగరెట్లు తీసుకొని రా, కిట్టు కానీ ఖాతాలు. పోయి అడుగు, అన్నే కట్టి తెంగుతారు. నేను 4,000 ఇచ్చేది, నీ పైసలు కూడా అడే ఉంచుకుంటారు పో. సరే నా ఖాతాలో తీసుకురా ఒక సిగరెట్. నువ్వు దెంగకు వాడి పేరు మీద ప్యాకెట్ పట్టుకొని రా. ఓకే. మంది మీద పిచ్చలు దంపుని బొత్త పెంచుర్రా. వాసన పని వస్తాందిరా. సార్ నీది కూడా ఇలానే వచ్చింది, కానీ గుద్ద మండింది. ఈ పీకుడు కూడా వండిన టేస్ట్ ఎలా ఉంటదేమో. ఇది ఇట్లా మంచిగా లేపోవాలి, కారం తీసి పాయింట్లు ఎత్తా. నా మొట్ట దెంగి తిక్కనించాలి, నేను పచ్చికూరని దించావాలి, లేదంటే చింటుగాడు అంటిన కూర దించావాలి. హే గట్లంటావు ఎందుకురా? నీ అంత మంచిగా నడుతాడారా ఈ భూమి మీద? జల్లి వేరా, మస్తు ఆకలిగా ఉంది. షుగర్ ఉందారా? వచ్చి అవుతలేదా? అబ్బో నువ్వు కనుక చేసినావు భలే పడు వంట. అట్లనే ఉంటారా మీకు? సరే తేరా ముందు నువ్వు. అరే ఆ లంజడికి ఎవర్రా నా కాలు దొక్కింది, వానికి ఫోన్ చేయరా నువ్వు. లౌడగా గుద్దలే అయినాక నువ్వే పోయి తాకినావు బంపర్కి. అరే నా గుండు గురునాథం కన్నా పిల్లి ఎగురుతా చూసిండు, అని నువ్వు కూడా కావాలరా. ఊక నీ పిల్లని ఎవర్రా రోడ్ మీద షో ఆఫ్ దింగమన్నది? చూడరా ఇగవడు. అది నా కోసం ఎగిరైందిరా, మిమ్మల్ని ఎవడు చూడమన్నాడు? ఎగురుడు కాదు, వేరే వంతో ఎగరకుండా చూసుకో ముందు నువ్వు. అరే నువ్వేంద్రా, నువ్వు వానికి సపోర్ట్ ఇస్తాను వరజంటూ ఆ బీర్సే వాళ్ళ దగ్గర నువ్వు కూడా కావాలి. అరే వీడేరా బంపర్ నా కాలు తలిగేటట్టు పెట్టింది. అరే కుర్ర ఎందుకురా గుద్దలు నువ్వుదావు. 2 బీర్లకే అవుట్ ఎవరుతుర్రా? ఇంకా ఆ బీర్లకు నువ్వు ఇచ్చిన వారు 5 తెంగుతాను, దేవుని పైసలు మీద తాగుతాను, నీకెన్ని వస్తుందిరా? అరే నువ్వు ఈ నంగబెట్టరా, నీ కుర్ర అందుకుంటా. కథలా సావదెంగితే ఇద్దరు ఒకేసారి వచ్చిండండి గంటల కాదారా. వీనికి 10 కిలోల బత్తానే లేవది, 5 ఎత్తులు దెంగుతాడు. అరే నువ్వు అంగుతావలేవు, అంగరే అంగపోయి నువ్వు ఇచ్చుకున్నట్టుంది. ఈ లంజోడుకులతో రాకుండా అయిపో. అరే నువ్వు వంగ పెట్టరా, వీని బీర్ సీసా నువ్వు కూడా కావాలి. గిట్టు నువ్వు పాయింట్ ఇప్పంగరా. ఏ రే గిట్టు నువ్వు వంగురా. అరే ఏం జరుగుతుంది అసలు ఈడ?